8 సూచనలు మన ఎదుట ఉంచుచు దివ్యమైన సందేశం మనందరూ చేసినందుకు సభల పక్షముగా వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు వారి పరిచయం బహుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినము చిట్ట చివరి పగటి కాలములో చిట్ట చివరి సందేశము రెవరెండ్ డాక్టర్ ఎన్ సారుణ్ కుమార్ గారు, గవర్నింగ్ బాడీ సభ్యులు, రాజమండ్రి, వారు మనకు సందేశం ఇవ్వడానికి సంసిద్ధులై ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. మిత్రు మైత్రితో పారమార్థికమైన మాటలు వచ్చింది అన్నాడు. మరణాత అందరూ ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. ఇప్పుడు దాకా జోడించి జోడించి నెప్పు పుట్టుంటాయి. అమ్మా అందరూ మరణాత అందరూ ఓసారి లేచి నిలబడదాం. ఓసారి లేచి నిలబడండి. అందరినీ ఒకసారి లేచి నిలవాలని ప్రెసిడెంట్ అయ్య గారు కోరుతున్నారు. మరి ఎలా ఉందంటే మనకు సిచ్యువేషన్ వినాలని ఒక పక్కన ఉంది, తినాలని ఒక పక్కన ఉంది. వినాలనే మరి చాలా మందికి ఏంటంటే 2:30కు ప్రసంగం అంటే ఆల్మోస్ట్ ఆలు తినేసి ఉంటే బాగుంటుందని కొంతమందికి, వినేసి తిందామని కొంతమందికి. సరే అమ్మా, మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా సందడిగా ఉంది. అక్కడ అమ్మగారి పాటలు, ఆ ఎదురుగుండా వాయిద్యాలు, ఈ పందుర్లు, మరి పెద్దలు, ప్రజలు అందరూ చూస్తే ఎలా ఉందంటే గుంటూరులో సందడి, బైబిల్ మిషన్ లో సందడి, ఉత్సవాలు వచ్చాయని, మహోత్సవాలు వచ్చాయని. సప్పుడు కూడా ఇంకా బాగుంటే సందడి వస్తుంది. గుంటూరులో సందడి, బైబిల్ మిషన్ లో సందడి, ఉత్సవాలు వచ్చాయని, మహోత్సవాలు వచ్చాయని. మిషన్ పేటలలో సందడి, పాపయ్య గారిలో సందడి, మిషన్ పేటలలో సందడి, పాపయ్య గారిలో సందడి, చెత్తమ్మ గారిలో సందడి, పాటల ద్వారా సందడి, చెత్తమ్మ గారి ద్వారా సందడి, పాటల ద్వారా సందడి. గుంటూరులో సందడి, సందడి, ఉత్సవాలు వచ్చాయని, మహోత్సవాలు వచ్చాయని. వాక్యము ద్వారా సందడి, ప్రార్థన ద్వారా సందడి, వాక్యము ద్వారా సందడి, ప్రార్థన ద్వారా సందడి. పందిరిలో సందడి, పందిరిలో సందడి, మన అందరిలో సందడి, గుంటూరులో సందడి. పాడలేదు సందడి.
కూర్చున్నామండి. చాలా సంతోషం అమ్మా. దయచేసి అందరం కూర్చుందాం కాసేపు. నేను తప్ప అమ్మా? మరి నేను కూర్చుంటే మరి నాకు ఇచ్చిన టైంలో నేను కూడా నిన్న ఇవాళ కూర్చుని ఉన్నాను, ఇప్పుడే నిలబడ్డాను. అందుచేత మీరు కూర్చోండి, నేను నిలబడి వాక్యం చెప్తా. చాలా సంతోషకరమైన మరి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభువునందు ప్రియులరా, ఈ దినాన్న ఒక వాక్య సందేశాన్ని మనం విందాం. మరి ముందుగా నాకు ఈ చక్కని సమయాన్ని ఇచ్చిన మన యొక్క మిషను పెద్దలైన వారికి, మరి మహోత్సవాల చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ ఎన్ సత్యానందమయ్య గారికి నా వందన మరణాతులు. అలాగే ఈ సభల కన్వీనర్ గారు, అలాగే బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ జె శామ్యుల్ కిరణయ్య గారికి, రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు. అలాగే వేదిక మీద ఉన్న జాయింట్ సెక్రటరీ అయ్య గారు, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు, రెవరెండ్ పిఎం శాంతిరాజ్ అయ్య గారికి నా వందన మరణాతులు. జాయింట్ సెక్రటరీ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి నా వందన మరణాతులు. అలాగే మనందరినీ గానామృతం, వేసవకాలం వస్తుందంటే రేపు ఫిబ్రవరి నెల నుండి తెల్లవారుతుందంటే చక్కని కోతలతో మోత మోగిపోద్దన్నమాట. అలా గుంటూరు సభలు వస్తున్నాయంటే మరి ఒక ప్రవాహం అన్నమాట. రాజమండ్రిలో ఆగస్టు నెలలో వస్తుంది వరద ప్రవాహం. ఇక్కడ గొప్ప గొప్ప పాటల ప్రవాహం. మరి మన ఆత్మీయ తల్లి గారు మరి ఎండిపోయిన ఎముకల లాంటి వాళ్ళను కూడా ఉజ్జీవింపజేసే చక్కని పాటలతో మనందరినీ మైమర్పిస్తున్న మన ఆత్మీయ తల్లి గారు శ్రీమతి డాక్టర్ ప్రమీలా సెల్వరాజు అమ్మగారికి ప్రత్యేకమైన వందన మరణాతులు. చిన్నమ్మగారు రేణా శామ్యుల్ అమ్మగారికి ప్రత్యేకమైన వర్ణాతులు. ప్రెసిడెంట్ అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అమ్మగారికి, ఆ సెక్రటరీ అమ్మగారికి కూడా మరణాత. నా తోటి బాడీ సభ్యులకు కూడా మరణాత. మీ అందరికీ మరణాత. పిల్లల్లో యవ్వనస్తుల్లో ఉత్సాహం ఇంకా తగ్గలేదండి. పెద్దవాళ్ళు సోలిపోతున్నారు కానీ యవ్వనస్తులైనటువంటి వారిలో మాత్రం చాలా చక్కని ఉత్సాహాన్ని వారు కనబరుస్తున్నారు. వారికి ఒక ప్రత్యేకమైన బుల్లెట్ రెడీగా ఉంది. వారిని తర్వాత మనం పలకరిద్దాం. మరి ఇవ్వబడిన సమయం దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఒక మాట, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు మీ ఓర్పు చేత ప్రాణములను దక్కించుకొందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి అనేకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ దాసులైన వారిని నిలవబెట్టుకుని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఈ వేదిక ద్వారా లక్షలాది మంది ప్రజలకు వినిపింపజేశావు. అలాగే ఈ సమయంలో అల్పుడనైన నన్నును మరుగు చేసి నీ నోటి మాట వినిపించండి ప్రభువా. వినే ప్రతి హృదయాన్ని మీరు మీ వాక్యము ద్వారా స్పృశించి వారి అంతరంగంలో నీ వాక్యం ముద్రితమై ఉండేట్టుగా నీ గొప్ప సహాయమును మాకిమ్మని ప్రభువా. ప్రజలు శరీరపరమైన ఆకలితో ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఆకలితో ఉన్నారు. ఈ రెండు రకములైన ఆకలి బాధలు మీరు తీర్చి మహిమ పొందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క మేఘమును చేరుకొనుటకు సంతోషంతో ఎదురు చూస్తూ ఉన్న
ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులరా, రాకడ ఆనందం, తర్వాత మేఘారోహణ భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరి స్వంతం చేసి మిమ్ములను తన వశమందు ఉంచుకుని ఆయన యొక్క ఆగమన కాలంలో మేఘములోనికి కొనిపోవునుగాక. ఆమేన్. మరణాతా చెప్పాలందరూ కూడా, మరణాతా. ప్రభువునందు ప్రియులరా, ఈ దినాన్న మనం వినబోయే ఒక వాక్య సందేశం ఏమిటంటే, రక్తపు మడుగు రాకడ వధువు. దైవజనులు దేవదాసయ్య గారు ఇక 3 నెలలకు ఈ లోక జీవితాన్ని ముగించుకుంటారు. అంటే 1959 సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖున ఇప్పుడు మనం వినబోయే వాక్య సందేశాన్ని దేవదాసయ్య గారు గుంటూరు బేతేలు గృహంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఈ వాక్యాన్ని అందించారు. ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే, చాలా తక్కువ స్వరం ఉండేదంట అయ్యగారికి. ఆయన అంటే గాలి ద్వారా మాట్లాడినట్టుగా మాట్లాడితే నోట్లో నుండి గాలి వచ్చేది. అది ఒకరు చెవితో విని బిగ్గరగా చెప్పేవారట. ప్రియులరా, అలా చెప్పిన ప్రసంగంలో ఇప్పుడు మనం వినబోయే ప్రసంగం ఇదే ప్రసంగం. అయితే ఈ ప్రసంగం చెప్పిన సరిగ్గా 3 నెలలకు, అంటే నవంబర్లో దేవదాసయ్య గారు ఈ వాక్యం చెప్పారు, జనవరి ఉన్నారు, ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చేసరికి ఆయన ఈ భూలోక జీవితాన్ని చాలించుకుని ఆయన పరలోక ప్రవేశంలోనికి వెళ్ళిపోయారు అన్నమాట. ప్రియులరా, దేవదాసయ్య గారి బోధల్లో ఎక్కువ ఆయన ఎక్స్పోజ్ చేసినటువంటిది ఏంటంటే, రక్షణ సువార్తకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో రాకడకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారనమాట. ప్రియులరా, రక్షణ కంటే గొప్పది ఏదంటే రాకడ. మరి ఇప్పుడు మనం గమనిస్తే ప్రస్తుత కాలంలో మరి మనం చదువుకున్న వాక్యంలో యేసు ప్రభు రాకడకు ముందు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. ప్రియులరా, ఈ వాక్యాన్ని కాసేపు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా అంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు ముందుగా ఈ లోకంలో ఒక ఏకాంగి వస్తాడు. ఒక ఏకాంగి రాకడకు ముందు మరణం లేకుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడనమాట. దేవుని పిల్లరా, ఈ సంచలనాత్మకమైనటువంటి వార్త మీడియా ద్వారా ప్రపంచమంతా కూడా క్షణాల్లో అలుముకుపోతుందన్నమాట, పాకిపోతుంది. అందుచేత జరిగే విషయం ఏమిటంటే, ఏకాంగి ఆరోహణం అనేది జరిగిన తర్వాత ప్రభువునందు ప్రియులరా, మరి ప్రజలైనటువంటి వాళ్ళందరిలో గొప్ప కలవరం పుట్టుద్దన్నమాట. సంచలనాత్మకమైనటువంటి కలవరం ఒకటి పుట్టుకొచ్చుద్ది. అదేంటంటే, మరి క్రైస్తవ మతంలో వెనకటి దినాల్లో ఎవరో హనోకు భక్తుడు మరణం లేకుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళేట. తరువాత ప్రవక్తల కాలంలో ఏలియా ప్రవక్త మరణం లేకుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మన కాలంలో ఒక భక్తుడు మరణం లేకుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడని ఇతర మతాల వాళ్ళు చాలా మంది ఏమవుతారంటే క్రైస్తవ మతంలోనికి కోకొల్లులుగా వచ్చేస్తూ ఉంటారు. ఈ అంతా ఎప్పుడు జరుగుద్దంటే మన కాలంలోనే జరుగుద్ది అనమాట. రాకడ వచ్చాక కాదు, రాకడకు ముందు జరుగుద్ది. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అయిన తర్వాత నన్ను కలిసి మీ సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. ప్రియులరా, మరి మనం గమనించాలి, ఇది మనం కల్పించి చెప్పుకునే బోధ కాదు. దైవజనులు దేవదాసయ్య గారు వర్తమానాల రూపంలో ఇచ్చిన బోధ కాదు. ఆయన బ్రతికుండగానే, సజీవుడిగా ఉండగానే ఆయన చెప్పిన బోధల్లో ప్రధానమైనటువంటి బోధ అన్నమాట. ప్రియులరా, లోకులందరూ ఏమంటారట, ఈ యొక్క ఏకాంగి ఆరోహణం అనేది క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఏకాంగి ఆరోహణమై వెళతాడు కాబట్టి
వాళ్ళు ఏమంటారంటే ఇది శక్తి పూజ వల్ల కలిగిందే తప్ప క్రీస్తు మహిమ వల్ల కాదు అని ఒక దుష్ప్రచారాన్ని, ఒక వదంతిని ప్రజలైనటువంటి వాళ్ళందరిలో వాళ్ళు పుట్టించి, ప్రియులరా మరి వాళ్ళు చాలా భయంకరంగా ప్రచారం చేస్తూ ఉంటారట. దేవుని పిల్లరా, మరి మనం గమనించినప్పుడు ఇతర మతాల వాళ్ళు ఈవేళ అధిక సంఖ్యలో క్రైస్తవ మతంలోకి ఎలా వస్తున్నారో, బైబిల్ మిషన్లోనికి ఎలా వస్తున్నారో, అలాగే మరి ఆ రోజున కూడా, ఆ దినాల్లో కూడా చాలా మంది అధిక సంఖ్యలో క్రైస్తవ మతంలోకి వస్తూ ఉంటే, క్రైస్తవ మత విరోధులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏమిటి ఆ ప్రయత్నాలు అని అంటే, మరి క్రైస్తవులైన వారు అన్ని మతాల వాళ్ళను భయపెడుతున్నారు, మన మతాలకు సంబంధించిన ప్రజలు లక్షల సంఖ్యలో క్రైస్తవ మతంలోనికి వెళ్ళిపోతున్నారు, ఏమి చేస్తే మనం ఈ పద్ధతులను ఆపగలం, ఇతర మతాల వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్లకుండా ఆపు చేయగలమని వాళ్ళు కుట్రాలోచనలు చేస్తారన్నమాట. యేసు ప్రభు బ్రతికిన దినాల్లో చాలా మంది ప్రభు బోధ విని యోధా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయేవారు. అందుచేత ప్రియులరా, మరి మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉండదు, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనంలో అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని. అలాగే ప్రియులరా, ఇలా మనం అనేకమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు కాలంలో ఇతర యూదులందరూ కూడా క్రైస్తవ మతంలోకి ఎలా వచ్చారో, ఈ ఏకాంగి ఆరోహణం తర్వాత ఇతర మతాల వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలోనికి ప్రవాహం వచ్చినట్లుగా వస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు ప్రియులరా, వీళ్ళందరూ చేసే కుట్రాలోచన ఏంటంటే, ఇక క్రైస్తవులైనటువంటి వారిని చంపాలి, ఏ విధంగానైనా సరే క్రైస్తవులైనటువంటి వారిని చంపాలనట వారొక తీర్మానం చేసుకుంటారు. ఇలా తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, దైవజనులు దేవదాసయ్య గారు ఏమని చెప్పారంటే, ఈవేళ బైబిల్ మిషన్ బయలుపడిన భారతదేశం ఉంది, మన భారతదేశం, మన దేశం, ఈ దేశంలోనే క్రైస్తవులైన వాళ్ళ యొక్క రక్తము వీధులలో దారలు దారలు దారలుగా ప్రవహించి, ప్రియులరా, క్రైస్తవులైనటువంటి వారి యొక్క రక్తము ఎక్కడ చూసినా పలానా చోట పలానా చోట పలానా చోట అని భేదం లేకుండా క్రైస్తవులైనటువంటి వాళ్లను అంతమొందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయమునందు ప్రియులరా, రక్తమట ఏరులై పారుతోంది. అందుచేత